కారోబార్ అంటే ఏంటి? ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజల్లోకి తీసుకుపోవాలంటే మాత్రం ముఖ్యంగా కారోబార్లే. అన్ని గ్రామ పంచాయతీలకు ఈ యొక్క కారోబార్లు ఉన్నారా? వారి పరిస్థితి మీరు చెప్పిన విధంగా ఇప్పటికి అలానే ఉందా? అప్పుడు మాకు 30% ఇస్తామని ప్రభుత్వం కూడా అన్నది. తర్వాత వాళ్ళందరినీ పర్మనెంట్ చేసింది, కానీ అందులో ఏ ఒక్క కారోబార్ కూడా లేడు. జీవో నెంబర్ 51, అసలు జీవో 51 ఎప్పుడు వచ్చింది? ఇది ఏం చెప్తుంది? నేను చేస్తున్న కారోబార్ పోస్టును మాత్రం దొరల ఆలోచన విధానంగా ప్రతి గ్రామాలలో కూడా కారోబార్లు అనేవి ప్రతి అడుగడుగున ప్రతి అంశం గత కేసీఆర్ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని కారోబార్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. నమస్తే, నేను మీ ప్రవీణ్ సల్వాజ్. మీరు చూస్తున్నది బిఎస్కే న్యూస్. దేశానికి పల్లెలే పట్టుకోమలంటారు. అటువంటి పల్లెలు అభివృద్ధి పదంలో నడవాలి అంటే గ్రామ పంచాయతీలో కారోబార్ల వ్యవస్థ కీలకం. గ్రామ పంచాయతీల్లో దశాబ్దాలకు పైచిలుకు సేవలు అందిస్తున్నటువంటి కారోబార్ల యొక్క స్థితిగతులు, వారి యొక్క విధులు, వారికి ఉన్నటువంటి కష్టాలు, సాధక బాధకాలు మనతో పంచుకుంటానికి ఈరోజు మన స్టూడియోకు విచ్చేసిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా కారోబార్ల సంఘం ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ప్రస్తుత జగిత్యాల జిల్లా అధ్యక్షులైనటువంటి ఓళ్ళపు గంగమల్లు గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్తే గంగమల్లు గారు. నమస్తే అండి. వెల్కమ్ టు బిఎస్కే న్యూస్. మీరు ఈ స్టూడియోకు రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కారోబార్ల వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, వారి స్థితిగతులు, మా కష్టాలను ప్రభుత్వం దృష్టికి మీ ఛానల్ ద్వారా తీసుకెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఓకే అండి గంగమల్లు గారు, యాక్చువల్గా కారోబార్ అంటే ఏంటి? అసలు కారోబార్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రధాన అంశాలు ఏంటి? కారోబార్ అనే వ్యవస్థ నవాబ్ కాలం నాటి నుంచి, ఇది ఉర్దూ పదం, నవాబ్ కాలం నుంచి వస్తుంది. గ్రామ పంచాయతీలలో మెయింటైన్ చేసే, ఇంగ్లీష్లో అంటే అందరినీ కలుపుకొని పోయి సేవలు అందించే వారిని కారోబార్ అనడం జరిగింది. ఈ కారోబార్ అనేది గ్రామ పంచాయతీలలో సుమారుగా 12,000 చిల్లర ఉన్న గ్రామ పంచాయతీ, ప్రతి గ్రామ పంచాయతీలో ఒక కారోబార్ అనే వ్యక్తి ఉంటాడు, ఉండి సేవలు అందిస్తూ ఉంటాడు గ్రామాలకు. ఓకే, యాక్చువల్గా కారోబార్ యొక్క విధులు ఏ విధంగా ఉంటాయి? గ్రామ పంచాయతీలో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి? గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శికి అసిస్టెంట్గా ఉంటూ 24/7 అంటే స్థానికంగానే ఉంటారు కాబట్టి, కారోబార్ అనే వ్యక్తి మేము స్థానికంగా ఉండి పనిచేస్తాం కాబట్టి 24/7 సేవలు అందిస్తూ గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించడంతో పాటు పుస్తక నిర్వహణ, పన్నులు వసూలు చేయడం కానీ, కార్యదర్శులకు సహాయకారిగా ఉంటూ ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ పథకాలను, ప్రతి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందడుగు మేము ఉంటాం దేనికైనా. గుడ్. యాక్చువల్గా మేము చూస్తున్నాం గంగమల్లు గారు, ప్రతి గ్రామాలలో కారోబార్ యొక్క పనితనం లేనిది గ్రామాలు ముందడుగు అనేది విషయం నానుడి తెలిసిన విషయమే. యాక్చువల్గా ఈ కారోబార్ యొక్క వ్యవస్థ లోపల ఆ కారోబార్ యొక్క ఉద్యోగంలో నియామకాలు ఏ విధంగా జరిగినాయి? ఇది కారోబార్ వ్యవస్థను భర్తీ చేయడం అనేది ఏదో నామినేటెడ్ పోస్ట్ లాగా కాకుండా, పరీక్షల ద్వారా కాకుండా, గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచి తీర్మానం ద్వారా మాత్రమే నియామకమైన వాళ్ళు కారోబార్లు. ఇది గత దశాబ్ద కాలాల నుండి కూడా ఈ వ్యవస్థనే కొనసాగుతూ ఉంది. అప్పటి నుండే గ్రామాల్లో సర్పంచుల తీర్మానం ద్వారా మాత్రమే మేము ప్రమోట్ అయి వచ్చిన వాళ్ళని కారోబార్ అంటాం. అచ్చా, వీరి వేతనాలు ఏ విధంగా ఉంటాయి? ప్రస్తుతం కారోబార్ల వేతనాలు అనేటి గత ప్రభుత్వాల ఆయాంలో తక్కువ, దాదాపు 1,500 నుంచి స్టార్ట్ అయితే ఒక్కొక్కరు ఇప్పటి వరకు 35 నుంచి 40 సంవత్సరాల నుంచి చేస్తున్న ఎందరో కారోబార్లు ఉన్నారు. ఎందుకు చేయడం జరిగింది అని అంటే 1994-95 కంటే ముందు
అంతకుముందు పనిచేసిన కారోబార్లందరినీ ప్రభుత్వం కార్యదర్శులుగా గుర్తించింది. ఇప్పుడు కూడా అప్పటి నుండి కూడా చాలా మంది ఇప్పటి వరకు సంవత్సరాలు అంటే దాదాపు 38 సంవత్సరాలతో పాటు ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నారు. అంటే వారు రిటైర్మెంట్ కూడా దగ్గర వచ్చారు. ఎందుకంటే ఇందులో చేరడానికి గల ముఖ్య కారణం ఏదో మాకు ప్రభుత్వం పర్మనెంట్ చేస్తుందనే ఉద్దేశంతో ఇందులోకి రావడం జరిగింది. ఈ చాలని జీతంతో కూడా ఆ ఆశతోటే మేము ఈ గ్రామాల్లో సేవలు అందిస్తూ ఏ టైంలో అవసరం వచ్చిన స్థానికంగానే ఉంటాం కాబట్టి ఎలాంటి సమస్యలైనా పరిష్కారానికి సహాయకారిగా పనిచేస్తాం. మీరు కారోబార్గా ఎప్పుడు జాయిన్ అయినారు? ఎంతటి అనుభవం ఉంది? మీరు గ్రామాలలో గ్రామ ప్రజలతోటి మమేకమవుతున్నటువంటి సమయంలో మీరు అవలంబించినటువంటి విధి విధానాలే కావచ్చు, మీకున్న బాధ్యతలే కావచ్చు, వారితోటి పొందినటువంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నాయో మాతో పాటు పంచుకోవాలని కోరుకుంటున్నాను. నేను కారోబార్గా 2003 అంటే ప్రస్తుతం 23-24 సంవత్సరాలుగా అనుభవం ఉంది నాకు. నాకంటే 35 సంవత్సరాల ముందు నుండి కూడా చేస్తున్న ఎంతో మంది కారోబార్లు ఉన్నారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న నాకంటే సీనియర్లు కూడా ఉన్నారు. నాది 24 సంవత్సరాల అనుభవమే. నాకంటే 38 సంవత్సరాల పైగా అనుభవాలు ఎందరో ఉన్నారు. మేము గ్రామంలోని ప్రతి వ్యక్తితో అనుకూలంగా వాళ్ళ అనుగుణాలకు లోబడి పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే స్థానికంగా ఉంటాం కాబట్టి అందరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటూ పనులు చేయించుకోవడం జరుగుతుంది, పనులు వసూలు చేసుకోవడం జరుగుతుంది. రికార్డుల పరంగా కూడా సహాయకారిగా కార్యదర్శికి పనిచేయడం జరుగుతుంది. మీరు చెప్తున్నట్టుగా దశాబ్దాలకు పైచిలుకి కారోబారి వ్యవస్థ ఉంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి కారోబారి వ్యవస్థ ఉంది. అంటే మన తెలంగాణ రాష్ట్ర సాధన జరగకుంటే ముందు ఈ కారోబార్ వ్యవస్థ ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీకు మెరుగైనటువంటి విధి విధానాలు, జీవోలు కానీ, మెరుగైనటువంటి డిసిషన్స్ కానీ ప్రభుత్వాలు తీసుకోలేదా? మీరు వాటి ప్రభుత్వాల యొక్క డిసిషన్ ద్వారా మీరు లబ్ధి పొందలేదా? ఇప్పటి వరకు గత ప్రభుత్వాల కంటే గత కేసీఆర్ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని కారోబార్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎందుకంటే గతంలో కారోబార్ అనే వ్యవస్థ ఉంటుండే. 2018లో 51 జీవో తీసుకువచ్చి కేసీఆర్ గారు మీ అందరి మల్టీపర్పస్ వర్క్ క్రిందికి చేయడంతో ఈ కారోబార్ అనే పదాన్ని కనుమరుగైపోతుంది ప్రస్తుత గ్రామాల్లో. అంటే మీరు చెప్తున్నది 2014 తర్వాత కారోబార్ వ్యవస్థ ఎటువంటి తెలంగాణ వచ్చినప్పటికీ కూడా ఎటువంటి లబ్ధి జరగలేదంటారా? లబ్ధి అనేది జరిగింది, జీతాలు మాత్రం పెంచడం జరిగింది. కానీ మేము చేస్తున్న కారోబార్ పోస్టును మాత్రం దొరల ఆలోచన విధానంగా దొరల ఆలోచన ధోరణితోనే వ్యవస్థను అనేది వీళ్లకు ఇలాంటి అధికారాలు ఇస్తే బాగోదనే ఉద్దేశంతో మల్టీపర్పస్ కింద ఒక కొత్త జీవోని తీసుకొచ్చి ఉన్న 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కారోబార్లు అందరికీ పెద్ద మొత్తంలో అన్యాయం చేసింది కేసీఆర్ గారు. లాభం చేయలేదు, జీతాలు పెంచిండు కానీ ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు. ఎప్పుడో మమ్మల్ని పర్మనెంట్ చేయాల్సిన కారోబార్లను ఇప్పటి వరకు పెండింగ్ పెట్టుకుంటూ రావడం జరిగింది. దీనికి ముఖ్య కారకుడు కేసీఆర్ ప్రభుత్వమే అని నేను తప్పకుండా చెప్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు. ఓకే, అయితే 2014 తెలంగాణ రాష్ట్రం సాధించబడిన తర్వాత అప్పటి వరకు గ్రామ పంచాయతీలు 8,000 పైచిలుకుండే. 14 తర్వాత అది అప్రాక్సిమేట్లీ 12,000 వరకు వచ్చింది. అంటే గ్రామ పంచాయతీలు 12,000 పైచిలుకు ఉన్నప్పటి నుండి అన్ని గ్రామ పంచాయతీలకు ఈ యొక్క కారోబారులు ఉన్నారా? వారి పరిస్థితి మీరు చెప్పిన విధంగానే ఇప్పటికి అలానే ఉందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 2018 వరకు కారోబార్ వ్యవస్థ అనేది నడిచింది. మా సమస్య ఇప్పుడు గత ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళినాం, ప్రస్తుత ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళినాం. అట్లీస్ట్ 51 జీవో మల్టీపర్పస్ జీవో విడుదలకు ముందు ఉన్న వారిని అయినా కారోబార్ గుర్తించి వాళ్ళకి న్యాయం చేయండి, కనీస వేతనం అమలు చేయండి, మా బతుకులను కొంచెం రోడ్డున పడకుండా కాపాడాలని ప్రభుత్వాలను ఎప్పుడు వేడుకుంటూనే రావడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా. అంటే మీరు ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి ఏం చేస్తున్నారు అంటే మీ యొక్క కారోబార్లో ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నారు, అంతే కదా? తప్పకుండా. ఈ ఛానల్ ద్వారా మేము ఏమనుకుంటున్నాం అంటే ప్రతి ప్రభుత్వం చేసే పెన్షన్లు అనుకోండి, ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నా కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎవరున్నారు, ఏం జరుగుతుంది అనే ప్రతి వివరాలు ఒక కారోబార్ కి మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటే అతడు స్థానికంగా ఉంటాడు, 24 గంటలు ఊర్లో విలేజ్ లోనే ఉంటాడు కాబట్టి ఎక్కడ ఏం సమస్యలు ఉంది, ఎవరింట్లో ఏం పెన్షన్లు అవసరం ఉన్నాయి, మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజల్లోకి తీసుకుపోవాలంటే మాత్రం ముఖ్యంగా కారోబార్లే
ఉపయోగపడతారు. కానీ ఇది ప్రభుత్వాలు ఎందుకు గుర్తించడం లేదు ఇప్పటి వరకు మాత్రం మాకు అర్థం కావడం లేదు. చాకిరి మాత్రం చేస్తున్నాం, గుర్తింపు మాత్రం మాకు రావడం లేదు. వాస్తవంగా మనం వింటూ ఉంటాం, ప్రతి గ్రామాలలో కూడా కారోబార్లు అనేవి ప్రతి అడుగడుగున ప్రతి అంశంలో మిమ్మల్ని తలుచుకుంది ఏ ప్రజలు ముందడుగు వేయరు, అది తెలిసిన విషయమే. అయినప్పటికీ ఇటువంటి పోయిన ప్రభుత్వాలే కావచ్చు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పక్కకు పెడితే 2014 తర్వాత వచ్చినటువంటి తెలంగాణ, నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో అప్పుడు కేసీఆర్ గారు మిమ్మల్ని పట్టించుకోలేదు అంటున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు విజ్ఞప్తి ఇదివరకు చేయలేదా? చేస్తే కూడా పట్టించుకోలేదా? మేము గత ప్రభుత్వానికి కూడా పలుమార్లు చాలా ధర్నాలు చేసినాం, విపరీతమైన విజ్ఞప్తులు చేసినాం. ఈ 51 జీవో రద్దు చేయాలని ధర్నాలు చేసి రోడ్లెక్కి నెలల తరబడి ఉద్యోగాలు కూడా మానేసి ధర్నాలు చేయడం జరిగింది. అయినా ఆ జీవోను రద్దు చేయలేదు. మా ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఒక కారోబార్ అనే వ్యవస్థ ఒక హోదా గలది. దానిని అందరు మా కారోబార్ల నుండి ప్రతి విషయాలని తీసుకొని ప్రభుత్వానికి సమర్పిస్తూ, కానీ మాకు మాత్రం ఎలాంటి పేరు రాకుండా అట్టడుగులోనే మిగిలిపోతున్నాం మేము. మా కారోబార్ వ్యవస్థ అనేది క్రమబద్ధీకరిస్తూ 51 జీవో నుంచి మాకు కారోబార్లకు అట్లీస్ట్ జీవో వచ్చే వరకు ఉన్న వారినైనా మినహాయింపునివ్వాలి. తదుపరి మాకు కార్యదర్శికి సహాయకులుగా నియమించాలని చాలా పలుమార్లు ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా మొదలుపెట్టుకున్నాం. అది ప్రాసెస్ లో నడుస్తుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకున్నటువంటి విధులు, మీకున్నటువంటి బాధ్యతలు పెంచినారా? అదే విధంగా ఉంచి అవే బాధ్యతల్లో మీరు కొనసాగుతున్నారా? ఇప్పుడు అనేది ఈ ప్రస్తుత ప్రభుత్వం చాలా ప్రజలకు సంక్షేమ పథకాలు, విపరీతమైన సంక్షేమ పథకాలు పెట్టడం జరుగుతుంది. పని భారం మాత్రం విపరీతంగా పెరగడం జరిగింది. ఎందుకంటే ప్రతి పనిలో ఖచ్చితంగా పాలు పంచుకోవాల్సిన బాధ్యత కారోబార్లదే ఉంటుంది. ఎందుకనగా ఏ విషయమైనా తెలుసుకొని పై అధికారులకు విన్నవించాల్సిన బాధ్యత కార్యదర్శులకు ఉంటుంది. కనుక కార్యదర్శులు కూడా మా సహాయం తీసుకుంటారు. సహాయం తీసుకుని వారు కూడా పనిచేయడం జరుగుతుంది. కానీ మేము చేసిన సేవకు మాత్రం ఫలితం దక్కడం లేదా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా అందరి కారోబార్ల విజ్ఞప్తి. ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అంశం ఏదైతే కోరుకుంటున్నారో, కారోబార్లను పర్మనెంట్ చేయాలి, వారికి సమయమైనటువంటి న్యాయాన్ని కల్పించాలనేటువంటి ఈ యొక్క అంశాన్ని మీరు తీవ్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మీరు ఉద్రిక్తం చేయలేదా? ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదా? ఒత్తిడి తీసుకురావడం అనేది తెలంగాణ ప్రభుత్వంలో చాలా సార్లు చేసినాం. తర్వాత మిమ్మల్ని తప్పకుండా మీకు మినహాయింపు జరుగుతుంది. ఒక 1 month పారిశుద్ధ పనులతో పాటు ప్రతి పనులను బంద్ చేసి ధర్నాలు చేయడం జరిగింది, రోడ్డు ఎక్కడం జరిగింది. అప్పుడు మాట ఇచ్చిర్రు, మీకు న్యాయం చేస్తామని అన్నారు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడున్న ప్రభుత్వం అయిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మీరు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరవేస్తూ మీ అమలు జరిగేలా మేము ఎంత మా సేవలను వినియోగించుకోండి. కానీ మాకు కూడా మా భార్య, పిల్లలు, మా కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాల్సిన బాధ్యత మీకే ఉంది. ఎందుకంటే చాలని జీతంతో ఇంత మొత్తం వర్క్ చేయడం అనేది మాకు కూడా భారంగా మారుతుంది. అప్పులో కూడుకుపోయి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అలా జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు కానీ ఆలోచించి అట్లీస్ట్ జీవో వచ్చే వరకన్నా ఉన్న వారిని కారోబార్లుగా గుర్తించి కార్యదర్శులకు సహాయకారుగా నియమిస్తూ కనీస వేతనం అమలు చేయాలని విజ్ఞప్తులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రాసెస్ నడుస్తుంది. ఆ సమస్యను కొద్దిగా ముందుకు తీసుకుపోయి మాకు న్యాయం చేయాలని మీ ఛానల్ ద్వారా వారికి తెలియజేయడం జరుగుతుంది. ప్రతిసారి పదే మీరు ఒక ప్రస్తావన తీసుకొస్తున్నారు, జీవో నెంబర్ 51. అసలు జీవో 51 ఎప్పుడు వచ్చింది? ఇది ఏం చెబుతుంది? జీవో నంబర్ 51 అనేది గత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు 2018లో తీసుకురావడం జరిగింది. ఈ జీవో నంబర్ 51 ద్వారా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ప్రతి కార్మికుల్ని మల్టీపర్పస్ గా మార్చడం జరిగింది. అందులో నష్టపోయింది ముఖ్యంగా ఎవరంటే కారోబార్లే. మేము ఎందుకు ఇంత కొట్లాడుతున్నామంటే కారోబార్లకు అన్యాయం జరిగిపోయింది. అందరినీ ఒకే రస్తా మీదకి తీసుకొచ్చి పడేసిట్టు కేసీఆర్ గారు. కారోబార్ అనే వ్యక్తికి, పనిచేసే కార్మికునికి అందరికీ సమానం అనే ధోరణిలో జీవో తీసుకురావడం జరిగింది. ఆ జీవో తీసుకొచ్చిన అప్పటి నుండి ఇప్పటి వరకు దాని మీద ఉద్యమం చేయడం జరుగుతుంది, కొట్లాడడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాన్ని రద్దు చేసే వరకు మాకు మినహాయింపు అనేది కారోబార్లకు అట్లీస్ట్ మినహాయింపు ఇచ్చే వరకు కూడా దీన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది.
అంటే మీరు చెప్పేది కారోబార్ల యొక్క విధి విధానాలలో ఈ జీవో వల్ల రిఫ్లెక్షన్ జరిగిందా, లేకుంటే వాళ్ళ ఉనికిగా దెబ్బతినే పరిస్థితి ఉందా? కారోబారిని అనే నిర్వీర్యం చేయడానికే ఈ జీవో తీసుకొచ్చింది అనే దాంట్లో ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మల్టీపర్పస్ అనేటువంటి ఒక వర్డ్ వాడుతున్నారు. ఆ. దీనివల్ల విధులు వాళ్ళ యొక్క బాధ్యతలు ఏమైనా పెంచడం జరిగిందా? విధులు బాధ్యతలు పెంచడం కాదు, అంటే గ్రామాల్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరు మల్టీపర్పస్ అంటే అన్ని పనులు చేయడానికే పెట్టుకున్నాం అనే కోణం కింద రావడం ఈ 51 జీవో ఉద్దేశం. కానీ అర్థం చేసుకునే వారికి, అర్థం చేసుకునే సర్పంచులు ఉన్న కాడ ఎలాంటి ప్రాబ్లం లేదు. కొందరు అర్థం చేసుకునే సర్పంచుల కాడ అంటే వ్యక్తిగతంగా ద్వేషాలు ఉన్న వాళ్ళు, తనకు నచ్చిన వాళ్ళు సర్పంచ్ కావడం, కారోబారకు నచ్చని వాళ్ళు అంటే సర్పంచ్కి నచ్చని వాళ్ళు కారోబారుగా ఉన్న చోట్ల, కొన్ని చోట్ల, అన్ని చోట్ల నేను అనడం లేదు, ఒక 1-2% వరకు సఫర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు పెన్ను పేపర్ బట్టి ఇంటి పన్నులు వసూలు చేసి సర్టిఫికెట్లు రాసి నీటి నిర్వహణ మీద, పారిశుద్ధ్యం మీద మేము వారిని గైడ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కొన్ని అక్కర్లా చెయ్యాలి అనే ధోరణి కూడా జరగడం వల్ల చాలా మంది మేము నష్టపోతున్నాం. ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకొని ఒక కారోబార్ అని అంటే ఏదో మేము గతంలో చేసిన కారోబార్లు కార్యదర్శిగా నియమించారు కాబట్టి ఆ ఉద్దేశంతో నేను 800 జీతం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. నా జీతం ప్రస్తుతం 9,500. 8,000 నేను 2003లో జాయిన్ అయిన కొత్తలో 800 జీతం నాది. అంటే నేను ఎంత కోల్పోయి ఉంటా మీరు ఆలోచించండి. నేను ఎంత ఎందుకు కోల్పోయినా అంటే గత ప్రభుత్వాలు కారోబార్లను కార్యదర్శిగా నియమించారు కాబట్టి ఆ ఆశతోటి మీరు రావడం అనేది జరిగింది. ఎంత నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధలు వచ్చినా ఉన్న దాంట్లో ఎగదీసుకుంటూ చాలా జీతంతో మా ఫ్యామిలీని మేము నెట్టుకుంటూ రావడం జరిగింది. ఎందుకు అని అంటే గత ప్రభుత్వాల మాదిరిగానే తప్పకుండా జరుగుతాయని, మాకు పర్మనెంట్ చేసి కార్యదర్శి హోదా కల్పిస్తారని ఆశతోటి మాత్రమే కారోబార్లుగా చేరడం అనేది జరిగింది. కానీ ఆ వ్యవస్థను కేసీఆర్ గారు వచ్చి 51 జీవో ద్వారా నిర్వీర్యం చేసేసాడు మొత్తం. అది మీదనే మేము అప్పటి నుండి ఇప్పటి వరకు ఉద్యమం చేయడం జరుగుతుంది. ఆ ఉద్యమంలో మా రాష్ట్ర స్థాయి నాయకులు అనునిత్యం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి. తప్పకుండా ఈ 51 జీవో నుండి కారోబార్లకు మినహాయింపు రావడం అనేది జరుగుతుందని, ఈ ప్రభుత్వం మాకు ఆ మేలు అనేది చేస్తుందని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా ఈ కారోబార్ల యొక్క రెగ్యులేషన్ కావాలి అనేది మీ ప్రధాన అంశం. ఈ కారోబార్ల యొక్క ఉద్యోగాలు రెగ్యులర్ కావాలి అంటే ఈ ఉద్యోగాలు ఇంతకు ముందు వ్యవస్థ లోపల పోయిన ప్రభుత్వాలు ఎప్పుడైనా రెగ్యులరేషన్ చేసినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. గత కాంగ్రెస్ హయాంలో మాత్రమే రెగ్యులరైజేషన్ ఫ్యూచర్ లో జరిగింది. 93, 94, 95 వరకు కూడా గత కారోబార్ 5 సంవత్సరాలు, అప్పటి వరకు 5-10 సంవత్సరాలు అనుభవం ఉన్న ప్రతి కారోబార్ని 94, 95 సంవత్సరంలో కార్యదర్శిగా నియమించడం జరిగింది. వారికి న్యాయం కూడా చేసింది ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాల ఇక వాళ్ళ ఆర్థిక భారం భరించలేకనో ఏదో పద్ధతి రూపకంగానో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. కానీ మేమేమనుకున్నాం అంటే తెలంగాణ వస్తే మాకు చాలా మేలు జరుగుతుంది, మాకున్న కారోబార్లంతా అట్లీస్ట్ కార్యదర్శి కాకుండా సహాయకారులను నియమిస్తారు, కనీస వేతనం అమలు చేస్తారని చాలా ఆశపడ్డాం. కానీ తెలంగాణ వచ్చి కేసీఆర్ ఈ జీవో తీసుకురావడం వల్ల పెద్ద మొత్తంలో నష్టపోయింది కారోబార్లే. గంగమల్లి గారు, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి పోరాటం రాష్ట్ర స్థాయిలో ఉద్రిక్తం చేసేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? మీరు ఆల్రెడీ చేస్తుంటే ఏ స్థాయి వరకు రీచ్ అయింది? ఇప్పటి వరకు కనీసం చివరి దశకు వచ్చింది. ఎందుకంటే మేము ఆ జీవో వచ్చిన 2018 నుండి తెలంగాణ 2014 కంటే ముందు నుండి కొట్లాడడం జరిగింది. తెలంగాణ ఏర్పాటైన కొత్తలో అయిపోతుందనే ఆనందంలో ఉన్నాం. అప్పుడు కేసీఆర్ కూడా మాకు అన్యాయం మొండి చేయి చూపించిండు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం తప్పకుండా మాకు న్యాయం చేస్తుందని మేము అనునిత్యం ప్రభుత్వం వెంట మా మెమోరాండాలు ఇస్తూ మా సమస్యలను ఎమ్మెల్యే గారికి, మంత్రుల గారికి, మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి, కేసీఆర్ మన సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. తప్పకుండా ఈ సమస్యపై మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నాం. ఖచ్చితంగా జరుగుతుందని అనుకుంటున్నాం. జరగకుంటే మాత్రం తప్పకుండా ఉద్యమం పెద్ద ఎత్తున ఎగిసిపడుతుంది. రాష్ట్రం మొత్తం చేయడానికి కూడా మా రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంలో ఈ మీ బిఎస్కే న్యూస్ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయనిది ఏమన్నదా అంటే
మా బాధలను అర్థం చేసుకొని గత ప్రభుత్వాల మాదిరి కాకుండా మీ ప్రభుత్వ పథకాలు ప్రజల్లో దృష్టికి తీసుకెళ్లాలంటే, ప్రజల్లోకి చొచ్చుకెళ్లాలంటే కారోబార్లే ముఖ్యం. అది ముందుగా ప్రభుత్వం గుర్తించాలి. మమ్మల్ని గుర్తించడం లేదు. మరి ఎందుకు వారి దాకా మా సమస్యలు పోవడం లేదా? మరి మా పై అధికారులు చెప్పడం లేదా? తెలియడం లేదు. కానీ స్థానికంగా మీ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ, మీ ఇతర వర్గాల ద్వారా కానీ నిజంగా వీరు ప్రవేశపెట్టే పథకాలను ప్రజల దృష్టిలోకి వెళ్ళడంలో కీలక పాత్ర వహిస్తున్నారా అని చర్చించి, నిర్ణయించి, ప్రతి నిర్ణయం వెనకాల కారోబార్లు ఉన్నారని చేసి అర్థమైన తర్వాతనే మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే గంగమ్మల్ గారు, ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు కారోబార్ల సంఘం జగిత్యాల అధ్యక్షులుగా ఉన్నారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మీ తోటి ఈ యొక్క సంఘం లోపల, ఈ యొక్క సొసైటీ లోపల మీరు ఏదైతే డిజిగ్నేషన్లో ఉన్నారో వాళ్ళ నుండి మీ గ్రూప్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కారోబార్ల ఉద్యోగుల నుండి ప్రెషర్ ఉందా? ఈ విషయంలో మీరు ఏ విధంగా దీన్ని ఫేస్ చేస్తున్నారు? వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తున్నారు? మాకు ముఖ్యంగా ఉన్న ఉద్దేశం ఏంటంటే, ముందు నుండి తెలంగాణ రాకముందు నుండి ఉద్యమంలో మేము ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యమంలో ఉన్నాం. తెలంగాణ వచ్చిన నాటి నుండి జగిత్యాల జిల్లాకు అధ్యక్షుడిగా నేనే ఉన్నాను. ఎందుకంటే మా కారోబార్లందరికీ నమ్మకం ఏంటంటే న్యాయం చేయగలుగుతాడు. మాకు కూడా మేము ఏమనుకుంటున్నాం అంటే, మా వెనకాల ఉన్న మా కారోబార్లందరికీ న్యాయం చేయాలనేది మా ఉద్దేశం. గంగమల్ల గారు, 2014 తర్వాత నుండి 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వం నడిచింది. ఆ తదుపరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం, కంటిన్యూస్ ప్రభుత్వం నడుస్తుంది. ఆ ఒక ప్రభుత్వం 10 సంవత్సరాలు, ఈ 14 సంవత్సరాలు చాలా వరకు కూడా చూసుకుంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా, తదితర డిపార్ట్మెంట్లలో కూడా గ్రామ పంచాయతీలు ఎలాగ మీరు ప్రాబ్లమ్స్ ఉన్నాయో రిమైనింగ్ వాటిలో కూడా చాలా వరకు సొల్యూషన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలను పర్మనెంట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి మీ వరకే వచ్చే వరకు ఈ పరిస్థితి, దీనివల్ల కారణం అనేది మీ దగ్గర అలసత్వమా, లేకుంటే మీరు చెప్పాలనుకుంటే అంశాన్ని తీవ్ర క్షేత్రస్థాయిలోకి ఈ యొక్క అంశం పోవటం లేదా? మీరు ఏ విధంగా దీన్ని డిస్క్రిప్షన్ ఇస్తారు? మేము అనుకునేది ఏంటంటే, పైదాకా మా సమస్యలు తీసుకెళ్లడంలో మేము విఫలమైనమా? కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి గారికి కింది స్థాయి వాళ్ళు సరి అయిన గైడ్లైన్స్ ఇవ్వక జరిగిందా? మాపై మమ్మల్ని సిఫారసు చేయకుండా ఆపారా అనేది మాత్రం మాకు కూడా సందిగ్ధంలోనే ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు అమలు చేసిన వాటిని పోయిన ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోయింది? దానికి కారణాలు ఏముంది? అదే అప్పుడు మాకు కూడా జేపీఎస్ ఉద్యోగాలు నియమించారు, కాంట్రాక్ట్ బేసిక్ లా తీసుకున్నారు. అప్పుడు మాకు 30% ఇస్తామని ప్రభుత్వం కూడా అన్నది. తర్వాత వాళ్ళందరినీ పర్మనెంట్ చేసింది. కానీ అందులో ఏ ఒక్క కారోబార్ కూడా లేడు. ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం పర్మనెంట్ చేసినప్పుడు కారోబార్లకు వాటా ఇస్తామని అన్నారు. ఆ మాట తప్పిర్రు. అందులో ఒక్క కారోబార్ కూడా లేడు. ఎవరిని చేసిండ్రో, ఎవరికి పర్మనెంట్ చేసిరో మాత్రం మా సంఘాలకు మాత్రం ఎలాంటి నివేదిక సమర్పించలేదు. రాష్ట్ర సంఘానికి కూడా ఎవరికి కూడా ఎలాంటి నివేదికను సమర్పించలేదు అన్నారు. వాళ్ళ దృష్టిలో మాత్రం రికార్డులో ఉంది. ఏది? జేపీఎస్ లను పర్మనెంట్ చేసినప్పుడు 30% వాటా కారోబార్లను కూడా మా వాళ్ళలో కూడా డిగ్రీ, పీజీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మా అర్హతలను బట్టి మాకు ఉద్యోగాలు కల్పిస్తూ, మా అర్హత లేని వారు కాదు, మేము అందరం అర్హతలు ఉన్న వాళ్ళమే. ప్రతిదీ మా కష్టానికి ఫలితం. ఎందుకనంటే ఎవరైనా కనీసం ఒక 15 నుంచి 20,000, 25,000 లేకుండా ఒక కుటుంబం గడవడం అనేది అసాధ్యం. మరి ఆ 25,000 కూడా లేకుండా 9,500 తోటి మీ జీవితాన్ని గడపడం అనేది ఏ రకంగా పాసిబుల్ అవుతుంది? దానికి ఇప్పుడున్న పనుల ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ పథకాల వెంబడే మేము పరిగెత్తడం జరుగుతుంది. ఏ ఇతర పనులు కూడా చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా పోతుంది. కాబట్టి ప్రభుత్వమే మా బాధలను, సాధక బాధలను అర్థం చేసుకొని కనీస వేతనం మా భార్య పిల్లలను బతికే మట్టు కన్నా పెంచాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఓకే గంగమ్మల్ గారు, ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈరోజు ఒక చిన్న మనిషికి, ఒక చిన్న వ్యవస్థ లోపల చిన్న ప్రాబ్లం వస్తేనే సోషల్ నెట్వర్క్ ఎంతగానో చురుకుగా పనిచేస్తున్నటువంటి ఈ రోజుల్లో 12,000 గ్రామ పంచాయతీలకు 12,000 పైచిలకు కారోబార్లు ఉన్నటువంటి ఈ వ్యవస్థల మీ యొక్క అంశం ఎప్పటికో క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి గారికి చేయాల్సినటువంటి వ్యవస్థ ఉన్నది. అంత ఈజీగానే ఒక చిన్న అంశమే ఎక్కడికో రీచ్ అవుతున్నటువంటి ఈ యొక్క జీవన గమనం లోపల మీ యొక్క సాధక బాధకాన్ని, మీ కష్టాన్ని కానీ, మీ పోరాటం కానీ, మీ ఆరాటం కానీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో కన్సర్న్ మంత్రి గారైనా కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి అయినా కావచ్చు, తన స్థాయికి చేరలేదంటారా? ఇప్పటి వరకు చేరి కూడా అలసత్వమే అంటారా?
చేరింది. కానీ ఏ ప్రభుత్వం అయినా ప్రతి ప్రభుత్వం దృష్టికి కానీ ఈ ప్రభుత్వం దృష్టికి కానీ ప్రభుత్వం ఏర్పడిన నుండి అనునిత్యం మెమోరాండాలు ఇవ్వడం జరుగుతుంది. సానుకూలంగా మంత్రులు స్పందించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి మా శాఖ మంత్రి సీతక్క గారు తీసుకెళ్ళి తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా కారోబార్లకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం మాత్రం కలిగింది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మాకు నమ్మకం పూర్తి స్థాయిలో ఉంది. ఖచ్చితంగా జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర సంఘం తరఫున మేము రాష్ట్ర నాయకులు అందరం కూడా, నేను కూడా ఒక మెంబర్ని రాష్ట్ర సంఘంలో, మేమందరం మా ఆశ అంతా కూడా సార్ పైన ఆధారపడి ఉంది. ఖచ్చితంగా వారు కూడా ఎవరికి అన్యాయం జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నిజంగానే వీళ్ళు ఎంత వర్క్ చేస్తారు, వీళ్ళ జీతం ఎంత ఉంది, కనీస వేతనం అమలు చేయాలనే కోణంలో ఆలోచించి తప్పకుండా మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతో ఇప్పటి వరకు మేము ఉంటున్నాం. ఇంకా జరుగుతుందని ఆశాభావంతో ఉంటాను. గంగమల్లు గారు, చివరిగా మీరు మీ కారోబార్ల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ బిఎస్కే న్యూస్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మేడం గారికి తెలియజేయనిది ఏమనగా, మా కారోబార్ల బాధలు వ్యతలు అర్థం చేసుకొని మా జీవన శైలి, ఒక్కొక్కరి జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. కనీసం పిల్లలను కూడా మంచి చదువు అందించలేని వ్యవస్థలో ఉన్నారు కారోబార్లు. కనీస వేతనం ఒక కుటుంబం బతకాలంటే ఇప్పుడున్న రోజులల్లో 25 నుండి 30 వేలు ఖచ్చితంగా అవసరం పడుతుంది. కానీ మేము ఈ 9,500 రూపాయలకు మాత్రమే, ఇన్ని సంవత్సరాలు తక్కువ జీతంలో ఇప్పటికీ కూడా 9,500 జీతానికి మాత్రమే ఎందుకు పని చేస్తున్నాం అంటే, గత కాంగ్రెస్ ప్రభుత్వం కారోబార్లను కార్యదర్శులుగా నియమించింది. ఆ ఆశతోటి మాకు కారోబారుగా నియమిస్తారనే ఆశతో ఉంటూ ఇన్ని సంవత్సరాలుగా సేవలు అందించడం జరిగింది. మా సేవలను గుర్తించి మా కారోబార్ల వ్యవస్థను రెగ్యులరైజేషన్ చేస్తూ మాకు న్యాయం కల్పిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుచు మా కారోబార్ల పక్షాన విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా ప్రజలారా, మీరు తలుసుకుంటే ప్రభుత్వ దృష్టికి ఇట్టి వీడియోని తీసుకుపోవడంలో పెద్ద సమస్య కాదు. మా వ్యవస్థను అర్థం చేసుకొని మీ వంతుగా సహకారంగా ఇట్టి వీడియోను రేవంత్ రెడ్డి గారి చెంతకు చేరే వరకు ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది. గంగమల్లు గారు, మీ కారోబార్ల యొక్క సమస్యలు మా న్యూస్ ఛానల్ ద్వారా పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీ కారోబార్ సమస్యలు అతి త్వరలో ప్రభుత్వం పరిష్కారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రేక్షకులారా, ఈ ఇంటర్వ్యూను వీక్షించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరిన్ని కథనాల కొరకు చూస్తూనే ఉండండి బిఎస్కే న్యూస్. బి ప్రవీణ్ సల్వాజీ.